గడిచిన దినం అంతయు, గడిచిన సంవత్సరం అంతయు మీరు ఎంతగానో మమ్మల్ని మా సంఘస్థులందరినీ కాపాడిన తండ్రి, మరొక సంవత్సరంలోనికి నా తండ్రి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం అయ్యా. మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధిలో నిలిపి మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకున్నారని నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో మా సంఘం కొరకు ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అయ్యా మేము చదువుచుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయం తెరవబడినట్లుగా మీరు నా తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి ఆ వాక్యాన్ని మా హృదయాల్లో నా తండ్రి జరుగులాగినా ఫలించలాగినా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో మన సంఘం కొరకు ఇచ్చిన వాగ్దానం చదువుకున్న బైబిల్ తీయడంలో జకరియా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఆమేన్. ఏమిటంటే వాత్సల్యము గలవాడై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఆమేన్. మనకి పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఆమేన్. నేను మీకు దేవుడనే ఎందును, మీరు నాకు ప్రజల ఎందురని దేవుడు పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మరొక సంవత్సరంలోనికి మనం నడిపించి నూతనముగా ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. వాత్సల్యత అంటే ఏమిటి? ప్రేమ. ఇంకా ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పాలి. వాత్సల్యత అంటే ఏమిటి? వాత్సల్యత అంటే కనికరము. ఆయన కనికరము కలిగి యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాడని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాగ్దానము మనకి, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, మన కుటుంబంలో ఆయన వాక్యం ఈ నూతన సంవత్సరంలో జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. వాత్సల్యము కలిగి ఆయన మన ఎడల ఎటువంటి కోపము ద్వేషము లేకుండా ఆయన కరుణా వాత్సల్యముతో నిమిషము మాత్రము ఆయన విసర్జించిన గొప్ప వాత్సల్యముతో మనం అందరినీ సమకూర్చే దేవుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానాన్ని సంఘములో మన కుటుంబములో నెరవేర్చబడును గాక. ఆమేన్.